అండి. మరి కాలర్ రెడీగా ఉన్నారు మనతో పాటు మాట్లాడడానికి. హలో హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి, నా పేరు మహాలక్ష్మి. మహాలక్ష్మి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మేడం, నేను విజయవాడ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే అండి, వెల్కమ్ టు డాక్టర్ స్పెషల్ అండి. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ నవనిహాల్ సింగ్, హీజ్ ఏ పీడియాట్రిక్. మరి మీకు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా, మీ పిల్లలకి ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ మీరు చక్కటి సమాధానం తీసుకొచ్చండి, ఆయనకు తెలియచేయండి. నమస్తే సార్. నమస్తే నమస్తే అది మా ఇంట్లో ఒక చిన్న బాబు, అంటే మా కొడుకు వల్ల కొడుకు అనమాట. అయితే దానికి వచ్చేసి ఎప్పుడు నీరసంగా ఉంటాడు సార్, ఏమి తినడు. డాక్టర్ దగ్గర చూపించినా సరే ఓకే బాబు బాగానే ఉన్నాడమ్మా, ఏ ప్రాబ్లం లేదు అంటారు, కానీ ఎప్పుడు కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు అంటూ ఉంటారు. ఎప్పుడు చూడు వీక్ గా ఉంటాడు అనమాట, చాలా వీక్ గా అయిపోతాడు తను. ఆయన వయసు ఎంతమ్మా? తను ఇప్పుడు వచ్చి 7 years సార్. 7 years. వెయిట్ ఎంత ఉంటుంది? వెయిట్ వచ్చేసి 25 kgs అలా ఉంటాడు. 7 years కి 25 kgs కొంచెం ఎక్కువనే ఉంది. అది అవును, ఆ వెయిట్ అంటే బొద్దుగా ఉంటాడు సార్ బాబు. వెయిట్ బాగానే ఉన్నాడని, కానీ ఎప్పుడు కాళ్ళు నొప్పులు చేతులు నొప్పులు అని ఎప్పుడు లేజీగా కూర్చొనే ఉంటాడు, ఒక ఆట ఆడుకోడు, ఏం చేయడు. నేను ఇటువంటి పిల్లలకి ఫస్ట్ థింగ్ ఏంటంటే కొంచెం ఆయనకి ఒబేసిటీ దిక్కు వెళ్తున్నాడు. ఆయనకి వైటమిన్ డి ఎట్లా ఉంది చూసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే వైటమిన్ B12 కూడా ఎలా ఉన్నాయి. థర్డ్ ఈజ్ అప్పుడప్పుడు కొంచెం నెక్ మీద చూడండి, ఏదైనా బ్లాక్ పిగ్మెంటేషన్ ఏమైనా ఉన్నాయా. ఆ బ్లాక్ పిగ్మెంటేషన్ అంటే దానికి అకాంథోసిస్ అంటారు. అంటే ఓవర్ వెయిట్ ఉన్న పిల్లలకి ఈ ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. సో అందుకొరకే మనము వాళ్ళకి యాక్టివిటీస్లో ఇన్వెస్టిగేషన్స్ కొంచెం చేయాలి. మనం సింపుల్ బేసిక్ టెస్ట్ లైక్ CBP, యూరిన్ అనాలిసిస్ అండ్ వైటమిన్ డి చేయండి. బికాస్ చిన్నపిల్లలు చాలాసార్లు వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా వాళ్ళకి కాళ్ళు లాగడము, బోన్ పెయిన్స్, మజిల్ పెయిన్స్ అవన్నీ వస్తూ ఉంటాయి. అది సో బేసిక్ ఇన్వెస్టిగేషన్ చేసినాకనే యూ కెన్ స్టార్ట్ ద మెడికేషన్ ఆన్ దెమ్. బట్ ఎక్కువ మాత్రం ఆయనకి టీవీ, జంక్ ఫుడ్స్ అవి కొంచెం అవాయిడ్ చేయాలమ్మా. హలో హలో చెప్పండి. అది జంక్ ఫుడ్ అది ఏం తినడు సార్, బయట ఫుడ్ చాలా తక్కువ పెడతాము. కూల్ డ్రింక్స్, బిస్కెట్స్ బిస్కెట్స్ తింటాడు, కొంచెం అది కూల్ డ్రింక్స్ కూడా తాగుతాడు. అంటే అది అప్పుడప్పుడు అన్నమాట, ఇంకా రేర్ గా కాదు. అది కొంచెం అది బంద్ చేయాలి. అది అండ్ ఇది ఇన్వెస్టిగేషన్ చేసేసి ఆయనకి కొంచెం వెయిట్ కూడా మేనేజ్ చేయాలి. అండ్ వైటమిన్ డి కూడా మీ అక్కడ ఫ్యామిలీ పీడియాట్రిషియన్ తోని చేసేసి యూ షుడ్ స్టార్ట్ గివింగ్ ద మెడికేషన్. నార్మల్ గా చెకప్ అయితే చేశారు, నో ప్రాబ్లం అన్నారు. బట్ ఈ విటమిన్ డి గురించి అయితే నాకు తెలియదు, సో చేయిస్తాను సార్ నేను. ఒకసారి విటమిన్ డి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ ద షో. సార్ తోటి మాట్లాడారు కదా, మరి ఈ సమస్యకి చక్కటి